ఏమండి, వికాస్ వచ్చినట్టున్నాడు. ఒరే వికాస్, ఎక్కడికి వెళ్ళావురా? కొంప మునిగిపోయింది. పొద్దున్నే మీ టెన్షన్ ఏంటమ్మా? అది కాదురా, రాత్రి మీ తాతయ్య వచ్చాడు. అమృత గురించి అడిగితే అవుట్ హౌస్కి వెళ్లకుండా ఎలాగోలా మేనేజ్ చేశాం. మరి ఇప్పుడు అటు చూడు. అమృత, అమృత, ఇంకా నిద్ర లేవలేదా ఈ పిల్ల? ఇప్పుడు ఎలా రా? ఏం చేద్దాంరా? అమృత గురించి అడిగితే ఏం సమాధానం చెబుతాం? కాసేపు మీ ఇద్దరు ఊరుకుంటారా? ఇప్పుడు ఎలా రా? ఏం చేస్తావు? మీరేం టెన్షన్ పడకండి, తాతయ్య సంగతి నేను చూసుకుంటాను. అమృత ఎక్కడ? అది మామయ్య గారు. ఏమిటా కంగారు? అడిగిన దానికి సమాధానం చెప్పు. అమ్మని అడిగితే ఏం చెప్తుంది? నన్ను అడుగు, నేను చెప్తాను. అమృత అవుట్ హౌస్ కాలేజ్ చేసి వెళ్ళిపోయింది. నీ తెలివితేటలు నా దగ్గర ఉపయోగించకు. అసలు ఏం జరిగిందో నిజం చెప్పు. నిజం చెప్తే నువ్వు తట్టుకోలేవనే అమ్మా నాన్న రాత్రి నుంచి అసలు విషయం చెప్పలేక టెన్షన్ పడుతున్నారు. ఏమిటా విషయం? అమృత సాగర్ని ప్రేమిస్తుంది. ఒంటరిగా ఉండటం ఇష్టం లేక ప్రేమించిన వాడితోనే ఉంటానని చెప్పా పెట్టకుండా సామాన్తో సహా రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోయింది. అమృత సాగర్ని ప్రేమిస్తోందా? అవును. ఈ వ్యవహారం ఇప్పటి నుంచి కాదు, చాలా రోజుల నుంచి చాటుమాటుగా నడుస్తుంది. నోర్ముయ్! అమృత గురించి నోటికొచ్చినట్టు మాట్లాడితే నాలుగు చీరేస్తాను. నీ అవసరం కోసం నువ్వేమైనా మాట్లాడతావు, ఎన్ని అబద్ధాలైనా చెప్తావు. నీ లాభం తప్ప ఎదుటి వాళ్ళ కష్టం గురించి నీకే ఆలోచన ఉండదు. జీవితం పట్ల బరువు బాధ్యత లేని గాలి మనిషివిరా నువ్వు. నేను ఈ మాట నమ్మను. ఇక్కడ ఏదో జరిగింది. మీరందరూ కలిసి అమృతను ఏదో చేశారు. నిజం చెప్పి మీ మర్యాద కాపాడుకోండి, లేకపోతే కొడుకు కోడలు మనవడు అని కూడా చూడను. తాతయ్య, అసలేంటి మీరు మా మీద అరుస్తారేంటి? వార్నింగ్లు ఇవ్వడం మాకు తెలుసు. మేము మీకు ఎలా కనిపిస్తున్నాం? మేమే పంపించినట్టు నిలదీసి అడుగుతారేంటి? అమృత అంటే మీకు అపారమైన ప్రేమ అభిమానం ఉండొచ్చు, అలాగే అవతల వాళ్ళకు కూడా మీ మీద ప్రేమ ఉండాలిగా. అవుట్ హౌస్లో షెల్టర్ ఇచ్చి తన చదువుకి ఫీజుకి హెల్ప్ చేస్తున్నారే అని తనకు బాధ్యత భయం ఉండాలి. మీరు అలా వెళ్ళగానే సాగర్ ఇక్కడికి రావడం, వాళ్ళిద్దరు గంటలు గంటలు కబుర్లు చెప్పుకోవడం నేను చూశాను. సాగర్ అందరితో వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నామని చెప్పడం నేను విన్నాను.
కావాలంటే వెళ్ళి చూడు, ఇద్దరు ఒకే రూమ్లో ఎంజాయ్ చేస్తున్నారు. ఈ విషయం నాకెందుకు చెప్పలేదు? చెప్తే అక్కడ ఊళ్ళో మీ పని డిస్టర్బ్ అవుతుందనే చెప్పలేదు. రాత్రి మీరు రాగానే ఈ విషయం చెప్పేద్దాం అనుకున్నాను నాన్న. కానీ రాత్రంతా ఆలోచిస్తూ మీ ఆరోగ్యం పాడు చేసుకుంటారేమో అని చెప్పలేదు. అమృత మీకు ఫోన్ చేసి చెప్పలేదా మామయ్య గారు? నేను ఇంతగా చెప్తున్నా అమృత ప్రేమలో పడింది అంటే నేను నమ్మను. కావాలంటే సాగర్ రూమ్కి వెళ్ళి చూడండి తాతయ్య, మీకే తెలుస్తుంది. సరే. ఒరే వికాస్, మళ్ళీ ఈ కొత్త నాటకం ఏంట్రా? ఒరేయ్, మొన్న 6 కోట్ల బాంబు పేల్చావు, టెన్షన్తో చచ్చి బతికాం. ఇప్పుడు మళ్ళీ అమృత లవ్ బాంబు పేల్చావు. అసలు నువ్వేం ఆలోచిస్తున్నావురా? నానా, ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలో నాకు బాగా తెలుసు. అమృతని సాగర్ రూమ్లో పెట్టడానికి కారణం వాళ్ళిద్దరిని ఒకటి చేసి పెళ్లి చేయాలి. తాతయ్య ఊరు నుంచి రాగానే అమృత సంగతి తెలిసి ఫైర్ అవుతారని నాకు తెలుసు. అందుకే బాగా ఆలోచించి అమృతను రూమ్లో వదిలినప్పుడే నిన్ను సాగర్ ప్రేమిస్తున్నాడని అగ్గిపుల్ల వెలిగించా. అమృత నిన్ను డీప్గా ప్రేమిస్తుందని సాగర్ దగ్గర కూడా అగ్గిపుల్ల వెలిగించా. వీడు ఆవేశంతో ఐ లవ్ యూ చెప్పుంటాడు. సాగర్ మీద ఎలాగో అభిమానం ఉంది కాబట్టి అమృత కూడా ఒప్పుకొని ఉంటుంది. సో సాగరు అమృతాలు ఇద్దరు ఒకటై ఉంటారు. అందుకే రూమ్లో అడ్జస్ట్ అయ్యి హ్యాపీగా ఉన్నారు. తాతయ్య రాగానే ప్లాన్ ప్రకారం వాళ్ళిద్దరు ప్రేమ విషయం చెప్పాను. ఆయన షాక్ అయి వెళ్ళిపోయారు. ఇక మిగిలింది ఒకటే, తాతయ్య అక్కడికి వెళ్ళి వాళ్ళిద్దరిని ఒకటి చేయడం. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటే భవిష్యత్తులో కిడ్నాప్ విషయం మళ్ళీ బయటికి రాకుండా శాశ్వతంగా క్లోజ్ అవుతుంది. ఆ తర్వాత రేణుకతో నా పెళ్లికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. దట్స్ ఆల్. ఏంటి డ్రీమ్సా? नमस्ते शरण्ये शिवे सानुकंपे नमस्ते जगद्व्यापिके विश्वरूपे नमस्ते जगत्सत्यपादारविन्दे नमस्ते जगत्कारिणी त्राहि दुर्गे నేను ఇప్పుడు గుడికి వచ్చినా నేను కోరేది ఒకటే. नमस्ते జగత్స్వరూపే అందరూ నన్ను అర్థం చేసుకుని దగ్గరికి తీసుకునే పరిస్థితి త్వరగా రావాలని, అది త్వరగా జరిగేటట్టు చేయి. नमस्ते जगत्तारिणी त्राहि दुर्गे अनाथस्य दीनस्य कृष्णातुरस्य भयार्तस्य भीतस्य भक्तस्य जन्तोः त्वमेका गतिर्देवि निस्तारकर्त्री नमस्ते గుడి చాలా బాగుంది जगत्तारिणी కదండి? त्राहि दुर्गे అవును లక్ష్మి, అప్పుడప్పుడు ప్రశాంతత కోసం వచ్చి కూర్చోడానికి బాగుంటుంది. రండి. అర్చన చేయించమంటారా? అవునండి. ఎవరి పేరు మీద? కృష్ణమూర్తి, లక్ష్మి, అమృత. నేను చెప్తానండి. కృష్ణమూర్తి, లక్ష్మి, నందిని. అంతేనండి? అంతేనండి. నాకున్నది నందిని ఒక్కతే కూతురు. గోత్రం చెప్పండి. పైడిపాళ్ళ. పైడిపాల గోత్రోద్భవస్య కృష్ణమూర్తి నామధేయస్య ధర్మభద్రతమేతస్య లక్ష్మీనామధేయస్య నందిని నామధేయస్య శ్రీ భవానీ శంకర దేవత మహన్యాసపూర్వకయా కృద్రాభిషేకం కరిష్యే. ఓం వందే సర్వమమాపతిం సురగురం వందే జగత్కారణం వందే వర్ణకభూషణం మృగధరం వందే వసునామపతిం వందే
సమర్పయామి అఘోరేభ్యో దఘోరేభ్యో అఘోరఘోరధరేభ్యః జగత్తారిణి త్రాహి దుర్గే అపారే మహాదుస్తరేత్యంత ఘోరే విపత్సాగరే మజ్జతాం దేహభాజా త్వమేకా గతిర్దేవి నిస్తార హేతుర్నమస్తే. ఈ గుడికి రావడం కొత్త? అవును. ఈ ప్రాంతమేనా మీది? గుడికే కాదండి, ఈ ఊరికే కొత్త. మా అమ్మాయి నందిని పేరు మీద చిన్న వ్యాపారం చేస్తున్నాం. అది బాగా సాగాలని దేవుడి ఆశీర్వాదం కోసం వచ్చాం. అలాగే అనుకున్నట్లుగానే జరుగుతుంది. ఇలా రామ్మా. ఓం శతమానం భవతి సదాయుః పురుషः సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతే. దుర్గే త్వమేవాఘభావా ధృతా సత్యవాదిర్న జాతా జితా క్రోధనా. ప్రసాదం తీసుకోండి అమ్మా. వస్తామండి. మంచిదండి. అర్చన చేయమంటారమ్మా? ఎవరి పేరు మీద? కృష్ణమూర్తి, లక్ష్మి, అమృత, నందిని పేరు మీద. ఈ పేర్ల మీద ఇప్పుడే అర్చన చేశానమ్మా. అవునా? నా పేరు మీద కూడా అర్చన చేశారా? నీ పేరేంటి? అమృత. నీ పేరు మీద చేయించలేదమ్మా. కృష్ణమూర్తి, లక్ష్మీ, నందిని పేర్ల మీద అర్చన చేయించారమ్మా. అంటే నాన్న వాళ్ళు ఇప్పుడు ఈ గుళ్ళోనే ఉండుంటారు. అమ్మా మరి అర్చన? ఇక్కడ కూర్చుందాం లక్ష్మి. నాన్న, నాన్న, అమ్మా, నందిని అక్క. ఈ లోకానికి అంతటికి మీకు నందిని ఒక్కటే కూతురని చెప్పుకుంటున్నా. నేను తట్టుకున్నాను. కానీ ఈరోజు దేవుడు ముందు కూడా అర్చనలో నా పేరు చెప్పలేదు. పూజారి గారు చెప్పారు, నందినితో పాటు నేను కూడా మీకు దేవుడిచ్చిన కూతుర్నేనన్నా. కానీ మీరు ఆ దేవుడు ముందే నన్ను మీ కూతురుగా అంగీకరించలేదు. ఈ ఊర్లో వాళ్ళందరికీ నాకు ఒక్కతే కూతురు, అది నందిని అని చెప్తున్నాను. అదే మాట దేవుడి ముందు కూడా చెప్పాను. అప్పుడు నిన్ను కని మేము ఎలాగూ తప్పు చేశాం. ఇప్పుడు బయట ఒక మాట, దేవుడి ముందు ఒక మాట చెప్పి మళ్ళీ తప్పు చేయలేం. నాకు ఎప్పటికీ ఒక్కతే కూతురు, అది నందిని, అంతే. పదండి లక్ష్మి. నాన్న, ఆగండి నాన్న, ప్లీజ్ నాన్న. వదిలే. ఆగండి నాన్న. నాన్న, వదిలే. నాన్న ఆగండి.
జీవితాంతం ఇలా అపార్థం చేసుకుంటూ పోతే మీకు జరిగిన నిజం ఎలా చెప్పగలను చెప్పండి. ముందు నేను చెప్పేది వినండి ప్లీజ్. నీ ముఖం చూడాలంటేనే మాకు ఇష్టం లేదు. అలాంటి నువ్వు చెప్పే కట్టుకథలు వింటూ నీ ముందు ఎలా నిలబడతావు అనుకున్నా? పద లక్ష్మి. అమ్మా నువ్వైనా చెప్పమ్మా. మీ నాన్నగారికి నిజం చెప్పే అవకాశాన్ని నువ్వెప్పుడో దూరం చేసుకున్నావు. నందిని దయచేసి నందిని అలాగే ఉండని. దాని మనసు కూడా నీ మనసులాగా పాడు చేయకు. రండి. నాన్న ఆగండి నాన్న. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ నేను చెప్పేది మీరు వినాలి. దయచేసి ఒక్క 5 నిమిషాలు నన్ను మాట్లాడనివ్వండి ప్లీజ్. సరే నాన్న, నా మొహం చూడ్డం మీకు ఇష్టం లేకపోతే అటు తిరిగి చెప్తాను. నాన్న అసలు ఏం జరిగిందంటే ఎవరితోనా లేచిపోయింది. మా ఇంట్లో మా పెద్దమ్మాయి చనిపోయింది. నాన్న నువ్వంటే నాకు చాలా ఇష్టం. అలాంటిది నీకు తలవంపులు తెచ్చే పని నేను ఎలా చేస్తాను? నువ్వు చూసినవన్నీ నిజాలు కావు నాన్న. నిజం నాన్న. నాన్న 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 ఏంటి నాన్న నేను చెప్తుంటే వినకుండా వెళ్ళిపోతున్నారు? ఏం చెప్తావు? నానా నేను ఏ తప్పు చేయలేదు, నానా నన్ను నమ్మండి, నాన్న ఎప్పుడు పాడే పాత పాడే కదా. మళ్ళీ 4 రోజుల తర్వాత ఎవడో ఒకరితో కనిపిస్తావు. అప్పుడు మళ్ళీ నాకు కోపం రావటం, నేను నిన్ను తిట్టాను, నువ్వు నా వెనకపడ్డావు. ఇదంతా నాకు అవసరమా చెప్పు? ఎప్పుడో ఒకసారి అనుకోకుండా జరిగిన తప్పుకి ఎవరైనా క్షమించగలరేమో కానీ మాటి మాటికి నీలాగా ఏదో ఒక తప్పు చేసేవారిని ఎవరు క్షమించలేరు. చూడమ్మా, నీ వలన పుట్టి పెరిగిన ఊరు వదిలి సిటీకి వచ్చాం. ఇక్కడైనా మమ్మల్ని ప్రశాంతంగా బతకని తల్లి, ప్రశాంతంగా బతకని. అమ్మా నాన్నకు నువ్వైనా చెప్పమ్మా. మీ నాన్న మాట్లాడుతున్నారు కదా, ఆయన మాటే మా మాట. అమ్మా ఇక్కడి నుంచి అలా పిలవకు. నీకు అమ్మ నాన్న చెల్లి అనే బంధాలు ఈ రోజు నుంచి పూర్తిగా తెగిపోయాయి. నువ్వు మమ్మల్ని కాదనుకొని నీకు నచ్చిన వాడితో వెళ్ళిపోయిన రోజు నుండి ఈ రోజు వరకు ఏ తల్లిదండ్రులకి కన్న కూతురు కనిపించకూడని పరిస్థితిలో నువ్వు నాకు చాలా సార్లు కనిపించావు. నాన్న నువ్వు మధ్యలో మాట్లాడకు, చెప్పేది విను. ఇంతవరకు జరిగిందంతా మర్చిపోయి మళ్ళీ మేము ఈ సిటీలో కొత్త జీవితం ప్రారంభించబోతాం. అది సవ్యంగా జరగాలని దేవుని మొక్కుకోవడానికి ఈ గుడికొచ్చాం. మా కోరిక నెరవేరాలంటే నువ్వు మాకు మాట ఇవ్వాలి. నా కూతురు నందిని భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని నేను ఈ సిటీకి వచ్చాను. ఇక్కడ కూడా నీ మీద పడ్డ మచ్చ నందిని మీద పడకూడదని నువ్వు అనుకుంటే నిన్ను మాట్లాడదని చెప్పానా? ఇప్పుడు నువ్వు నాకు ఇవ్వవలసిన మాట ఏంటో తెలుసా? ఇక ముందు ఎప్పుడైనా ఎక్కడైనా నన్ను నాన్న అని గాని, లక్ష్మిని అమ్మ అని గాని, నందిని చెల్లి అని గాని పిలవకూడదు.